Hello, hello, mic testing. Hello, record testing. Hello, live program screen testing. Hello, live program. Hello, sound system testing. Hello, hello, picture quality testing. Hello, hello, sound quality testing. Hello, hello. Okay. Hello. Live program screen testing. Hello.
పెట్టిస్తాను. తర్వాత నాకు మంచినీళ్ళు బాటిల్ నేను స్టార్టింగ్లో చిన్నకి వచ్చి చూపించిన తగ్గే అంటే వీళ్ళే ఆధార్ పటాలు వస్తారు అంతే. అలా కొంచెం అనుకుందన్నా అనుకుంది వాడవాడి మీద తేడా వస్తుంది. లోపల 300 మీటర్లు 400 మీటర్లు ఎంత వాడు ఇక్కడ మనం 400 మీటర్ ఎక్కడికి వెళ్ళొచ్చు కానీ గోడ ఆగదు అది
తీసుకొని काम करें బయట ఉన్నారా టీవీ దగ్గర ఒకసారి టీవీ దగ్గర టీవీ లైవ్ కూడా పెట్టేసాను ఒకసారి టీవీ దగ్గర చూస్తాను కొంచెం తీసుకొని ఏం వరకు చూపించా నువ్వు కూడా పైకి వస్తా నువ్వు వాటి లైక్ వాటి కాదు కదా అంటే అదే అర్థం ఇక్కడికి వచ్చిన పక్కకు వస్తాను ఓకే ప్రాబ్లం ఓకే 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 ఓపెన్ చేయనప్పుడు ఓకే
గెస్ట్ సైలెంట్లో పెట్టేసుకుంటారు. విదేశ్ గారు ఫుల్ సైలెంట్లో ఉందా? సైలెంట్లో పెట్టాలి. వైబ్రేషన్ పెట్టుకుంటే ఇంకా మంచిది. నమస్కారం అండి. మొదటగా ప్రార్థనా గీతంలో మొదటగా శ్రీమతి సుశీల గారితో ఓటు తీసుకుంటారండి. కార్పొరేట్గా ఎన్నికైనప్పుడు నమస్కారం. But Navikram Sheila, having become a member of the Vijayawada Municipal Corporation, swearing in the name of the God, I consent solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే నాతో అధికారులకి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. అలాగే గతంలో
ప్రతిపక్షంలో ప్రతిపక్ష కార్పొరేటర్గా, ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్గా, అలాగే ఇప్పుడు అధికార పార్టీ గౌరవ సభ్యురాలిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా పశ్చిమ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ గ్రహాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే నా 34 డివిజన్ ప్రజలందరికీ ఈ కౌన్సిల్ సాక్షిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తదుపరి సంతాప తీర్మానాలను ఫ్లోర్ లీడర్ ప్రవేశపెడతారు. కార్పొరేషన్లో 14 కార్పొరేషన్ శ్రీమతి కొడపల్లి అనుసూయ గారికి, అలాగే 1981 ఒకసారి, 1995లో ఒకసారి 2 సార్లు కార్పొరేటర్గా, పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులుగా చేసిన నాదర్వల్లి రెడ్డి, అలాగే 2014 నుండి 19 వరకు చేసిన ఆత్మూరు రవి గారు, అలాగే 14 నుండి 19 చేసిన పులిపతి నరసింహ గారికి, అలాగే మొట్టమొదటి కౌన్సిల్ కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యేగా సుబ్బరాజు గారికి, అన్నమాన్ పాపారత్నం గారికి, పనుపు శాస్త్రిరావుకి, అలాగే ఆంధ్రజ్యోతి సెక్రటరీగా మరియు పలు ప్రజాహిత కార్యక్రమం చేసిన పెద్దలు శ్రీ తొర్లపాటి కుటుంబరావుకి, అలాగే 1981లో కార్పొరేటర్ చేసిన కొలుకు సరోజిని గారికి, అలాగే 1985 నుంచి 97 చేసిన రాములు గారికి, మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీలకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఈ కౌన్సిల్ ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సంతాప తీర్మానం సందర్భంగా కౌన్సిల్లో సుమారుగా గౌరవ కార్పొరేటర్గా చేసినటువంటి వారు కానీ, అలాగే ప్రముఖులు, విజయవాడ నగర ప్రముఖులు పద్మశ్రీ తొర్లపాటి కుటుంబరావు గారు, మొత్తం వీళ్ళందరూ కూడా మరి 11 మంది దాకా స్కూల్ బస్సు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క ఆత్మహత్య శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి విజయవాడ నగర అభివృద్ధిలో వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యి వీళ్ళందరూ విజయవాడని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులు కాబట్టి వీళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని వీళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రోగ్రామ్గా మా సభ్యులందరి తరఫున, కౌన్సిల్ తరఫున ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా, అలాగే కార్పొరేటర్గా సేవలు అందించి మొన్న మరణించినటువంటి శ్రీ కాకపూడి సుబ్బరాజు గారి మృతికి, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా, కార్పొరేటర్గా సేవలు అందించినటువంటి షేక్ నాదర్ అలీ గారి మృతికి,
43వ డివిజన్ కార్పొరేటర్గా సేవలు అందించిన కొండపల్లి అంశయ్యదేవి గారి వృత్తికి, 23వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన మరణించినటువంటి మురిపర్తి వెంకటనరసరావు గారి వృత్తికి, అలాగే 1995లో భవానీపురం ప్రాంతంలో కార్పొరేటర్గా సేవలు అందించి మరణించినటువంటి అండమాని పాపరత్నం గారికి, 1995లో 11వ డివిజన్కి కార్పొరేటర్గా పనిచేసి మరణించినటువంటి పన్ను శాస్త్రి గారికి, అలాగే నగర ప్రముఖులు ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ కొర్లపాటి కుటుంబరావు గారి వృత్తికి, 1981లో కార్పొరేటర్గా పనిచేసిన కొలుక్కి సరోజిని గారి వృత్తికి సిపిఎం పక్షంగా సంతాపం తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. క్వశ్చన్ అవర్కి సంబంధించిన ఆన్సర్లో కనీసం 2 రోజులు ముందు వచ్చేందుకు మీరు రూలింగ్ చేయాలి కదా, పొద్దున ఇచ్చారు. కార్పొరేటర్గా పనిచేసేటువంటి, అలాగే నగరంలో ప్రముఖులు శాసనసభ్యులుగా పనిచేసేటువంటి వారందరి మరణానికి సంబంధించి సంతాప తీర్మానం పెట్టారు. వారందరూ కూడా ప్రజల కోసం ప్రజల నుంచి ఎన్నికై మరణించినటువంటి వ్యక్తులు అధ్యక్షులు. మరి ముఖ్యంగా ఈ 10-11 మందిలో కొద్ది కాలం అయింది, కానీ సుబ్బరాజు గారు ఈ కౌన్సిల్ నుంచి కార్పొరేటర్గా పనిచేసి శాసనసభ్యుడి ఉన్నటువంటి ఆయన మరణం నిర్ణయం జరిగింది. ఇంకా బాడీ కూడా తీసుకెళ్ళినట్టుగా లేదు అధ్యక్షులు. వారి సేవలు కూడా కొనియాడాల్సినటువంటి అవసరం. దీంతో పాటు మేయర్ గారిని కూడా కోరుతాం, ఎవరైనా 40 సంవత్సరం నుంచి మాజీ కార్పొరేటర్ ఎవరైనా మరణించినప్పుడు ఒకసారి కార్పొరేషన్కి పోయి ఆ కుటుంబాన్ని మనం ఒకసారి ఎవరైనా అఫీషియల్గా పంపించి మాట్లాడిస్తే బాగుంటుంది. అది సాంప్రదాయం కింద మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల నుంచి ఎన్నికై స్థానికంగా ఉన్నటువంటి వాడు. కానీ చూశాను ఈరోజు మార్నింగ్ కూడా సుబ్బరాజు గారు చనిపోతుంది, ఆయన బాడీ కూడా ఇక్కడ తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆయన ఒక మోడల్గా పనిచేసేటువంటి కార్పొరేటర్గా ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, ఆయన నిరంతరం ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఆయన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడైనా ఉండడం మాత్రం సెంట్రల్ నియోజకవర్గంలోనే అక్కడ రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాల్లో లేకపోయినా విడిగా ఆయన సాంస్కృతిక రంగం పట్ల కానీ, ప్రజల సమస్యల పట్ల కానీ, అలాగే మాజీ శాసనసభ్యుల యొక్క పోరాటానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన నిరంతరం సమస్యల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, దాని మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి
ఆయన ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీసుకెళ్తారు కాబట్టి ఈ కౌన్సిలింగ్ కన్సర్న్ ఉంది కాబట్టి అధికారుల నుంచి ఎవరైనా వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఒకటి పంపిస్తే మంచిది. దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకోవాలని కూడా మేయర్ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాం. అధ్యక్ష, ప్రశ్నలు గౌరవ కార్పొరేట్ అందరూ గౌరవ సభ్యులందరూ కూడా వారం రోజుల ముందు ప్రశ్నల నంబర్ కూడా ఇచ్చిన తర్వాత వారం రోజుల ముందు సెక్రటరీ సెల్కి పంపిస్తారు. ఆ సెక్రటరీ సెల్ నుంచి కన్సల్ట్ అధికారులందరూ కూడా వారం రోజుల ముందు ఈ ప్రశ్నలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అధ్యక్ష, సిస్టంలో పీడే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వెంటనే ఏ ప్రశ్నకి ఏ జవాబు అనేది సిస్టం ద్వారా వెంటనే ఒక రోజులు అయిపోతుంటాయి. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రశ్నల జవాబు అనేది పొద్దున జవాబు ఇస్తారు. అధ్యక్ష, పొద్దున 5 వారికి దీనివల్ల ఎలాగ ఈ ప్రశ్నలకు ఆన్సర్లు చూసుకోవాలా, దాని మీద స్టడీ చేయాలంటే కనుక కనీసం 2 రోజుల ముందు ప్రశ్నలకు జవాబులు చేయలేదంట మీరు ఒక రూల్ పాస్ చేయాలని చెప్పి చెప్తాం. అధ్యక్ష, అదే రిపీట్ కాకుండా అధ్యక్ష కనీసం రోజు ముందు ప్రశ్నలకు జవాబులు వచ్చే విధంగా రూల్ పాస్ చేయమని చెప్పి కౌన్సిల్ ద్వారా నమస్కారం. కార్పొరేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా రూల్స్ ఫాలో చేసి మేము రిప్లైస్ ఇస్తున్నాము. కౌన్సిల్ రూల్స్ ప్రకారం ½ అన్ అవర్ ముందు మినిమం ఇస్తే సరిపోతుంది కాబట్టి ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ రిక్వెస్ట్ అన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి ఎలా ఇవ్వాలి తీసుకుంటాం. కానీ రూల్ ప్రకారం అయితే అరగంట ముందు ఇస్తే చాలు. ఆ రోజు కార్పొరేటర్స్ ఓరియంటేషన్ కూడా ఆ విషయం చాలా క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ మొదటి ప్రశ్నకు సంబంధించిన అడిగేదానికి ఆఫీస్ నుంచి సమాధానం సక్రమంగా రాలేదు. అధ్యక్ష, మొత్తం 410 కోట్ల రూపాయల గ్రాంట్స్, అది 14 ఫైనాన్స్ కమిషన్ కానీ 15 ఫైనాన్స్ కమిషన్ కానీ లేదు మా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ రిలీజ్ అయ్యిందని చెప్పి సమాధానం ఇచ్చారు. అయితే దీంట్లో మన నగరం మొత్తంగా ఇప్పటి వరకు ఈ 410 కోట్ల రూపాయలకు సంబంధించిన జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ఉన్నాయో దాంట్లో ఇచ్చిన సమాచారం చూస్తే సర్కిల్ 3కి సంబంధించి అంటే వర్క్లు ఇచ్చారు, దానికి ఎస్టిమేట్ సంబంధించిన అమౌంట్స్ చూపించారు, కానీ ఆ వర్క్స్ జరిగాయి లేదా అనే సమాచారం సర్కిల్ 3 నుంచి ఇవ్వలేదు. అధ్యక్ష, అలాగే సర్కిల్ 1కు సంబంధించిన సమాధానంలో
అధ్యక్ష 15, 16, 16, 17, 17, 18, 18, 19 కూడా ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్టేట్ గవర్నమెంట్ ఎంత వచ్చింది కూడా చెప్పినప్పుడు మీ ద్వారా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సచివాలయ క్వశ్చన్లో 14/2019 నుంచి 15/3/2021 వరకు అంతంత నిధులు శాంక్షన్ అయిన అడిగారండి. అందుకని చెప్పేసి 2019-2020 వచ్చి 2021లోకి 15/3/2021 వరకు వచ్చిన వివరాలు ఇవ్వడం జరిగిందండి. సభ్యులకి మిగిలిన వివరాలు కూడా సమర్పిస్తామండి. జీవోఎంపీ గ్రాంట్కి వచ్చి అది గవర్నమెంట్ శాంక్షన్ జీవో ఇచ్చారండి. అది పే అండ్ అకౌంట్స్ ద్వారా పేమెంట్ చేస్తారండి. దీని పేరాల సమాధానం రాసిమంటది. గవర్నమెంట్ పే అండ్ అకౌంట్స్ ద్వారా మనం అయిపోయి బిల్స్కి ట్రెజరీలో బిల్స్ పెడితే డైరెక్ట్గా కాంట్రాక్టర్కే పేమెంట్ చేస్తారండి. ఆ డబ్బులు మనకి రిలీజ్ చేయరండి. గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఇచ్చారు కాబట్టి మిగిలిన 14 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ మనకి ట్రెజరీలో ఉంటాయి. ట్రెజరీ సిఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ చేస్తారు. ఎంపీ ఫండ్స్ మాత్రం మనకి బ్యాంక్ అకౌంట్కి జమ అవుతాయండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి అభివృద్ధి కార్యక్రమానికి ఎంత వచ్చిందో కూడా చెప్పండి. 150 కోట్లు ఇచ్చారండి. 100 కోట్లకి ఏమో 50 కోట్లు లేదండి. 15, 16, 16, 17, 17, 18, 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పటి వరకు కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు జగన్ గారు. సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఉంది. తూర్పులో కూడా గద్దెరామంలో తెలుగుదేశం పార్టీ ఉంది. నగరానికి ₹1 కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వరకు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 150 కోట్లు వచ్చిందా అంటే అభివృద్ధికి పెద్దపేట నగరానికి వేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అభివృద్ధి గారు సెంట్రల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల పైచిలుకుతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది అధ్యక్ష. ఎంపీ గారు ఎంపీ ల్యాండ్స్ కూడా మనకి దీనిలో చూపించారు. ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా ఎంత వచ్చి చూపించారు అధ్యక్ష. కేసీఆర్ నాని గారి నిధుల నుంచి ఎంత వచ్చి చూపించారు అధ్యక్ష. అలాగే స్టోమ్ వాటర్ డ్రైన్స్ సుమారుగా 440 కోట్ల రూపాయల స్టోమ్ వాటర్ తెచ్చిన గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి మీరు అధికారులు అడిగితే అధ్యక్ష, పాత 2014, 2019 అధ్యక్ష అధికారులు లెక్కలు పెట్టుకున్న అధ్యక్ష ఎంత ఖర్చు పెట్టామో తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టారో, ఎంపీ గారు ఖర్చు పెట్టారో కౌన్సిల్ తెలవ అధ్యక్ష. అడగండి అధికారులు అడగండి అధ్యక్ష. అధికారులు చెప్పించారు అధ్యక్ష ఒక మాట. అంత అభివృద్ధిగానే చేసినట్టయితే సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లకు ఎందుకు గెలవైపోయారు, ఎమ్మెల్యేగా బోండమ్మ గారు ఎందుకు గెలవైపోయారు చెప్పమని చెప్పండి. అభివృద్ధి చేసినట్టయితే అభివృద్ధి జరిగినట్టయితే ఎందుకు ఓడిపోయారు అనేది కూడా చెప్పమని చెప్పండి. ఎందుకు ప్రజలు చేతరించారు అనేది కూడా చెప్పమని చెప్పండి. అధ్యక్ష బోండమ్మ గారు ఓడిపోయింది ఎన్ని ఓట్లతోనో విజయవాడ నగర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఆ గెలుపోవడంలో వివరాలు అధ్యక్ష చాలా లోతుకి వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. బోండమ్మ గారు ఓడిపోయింది ఎంత మెజార్టీ అనేది నగరం విజయవాడ నగర ప్రజలందరూ తెలుసు. గమనించాలి. నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇప్పటిదాకా ఆఫీస్ నుంచి రాలేదు. 2016, 17, 2017, 16, 17, 18, 18, 19 స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అడిగాను. దయచేసి ముందు ఆ ప్రశ్న సమాధానం చేయండి. అలాగే ఇక్కడ కొంతమంది రెండోసారి చేసిన కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళు కూడా సభ మర్యాద తెలుసు.
ఇది క్వశ్చన్ అవర్ క్వశ్చన్ ఆయన క్వశ్చన్ వేశారు సభ్యులు క్వశ్చన్ వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ స్టేట్ ఫండ్ ఎవరో మన చేతులు బట్టి ప్రజలను కూర్చోబెట్టారు. దయచేసి అది గమనించాలి. మనం చూస్తే తప్ప ఎవరో కాదు. ఇక్కడ అడిగిందంటే నేను ఆఫీస్ నుంచి వెళ్తున్నాను 15-16-17 గ్రాండ్ ప్రెసిడెంట్ ఇస్తే దాన్ని బట్టి మీద మాట్లాడి దయచేసి ముందు అధికారులకు సమాధానం చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఆలోచించాలా లేదా మీరు మన అవసరం ఆఫీసు వస్తే సభ్యులంగా కూడా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2015-16-17-18-19 వరకు స్టేట్ గవర్నమెంట్ అప్పుడు నిధులు వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి నేను 30 సంవత్సరాలు రాజకీయం తెలుసు. ఫస్ట్ 150 కోట్లు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అది ఆఫీస్ తెలిసి అందరూ కట్టవచ్చు. వాళ్ళ కట్టవచ్చు మాకు కట్టవచ్చు. ఎందుకంటే కొత్త సభ్యులు కూడా ఆఫీస్ చెప్పించింది. అది నమస్కారం అండి. అది 2015-16-17 1 4 2019 నుంచి అయ్యారని చెప్పేసి ఇప్పుడు ఈ సమాధానం ఇచ్చామండి. 15-16-17 రికార్డులు పరిశీలించి ఆ లెక్కలు తప్పు తెలియజేస్తాం. అందరూ సభ చేయమన్నాడు తెలుసు. అందరూ చదువుకుంటారు కదా, అందరూ చదువుకున్నారు కదా, చదువుకుంటారు కదా, అవ్వదు కదా. కొత్త సభ్యులు ఏ ప్రభుత్వం డెవలప్ చేసింది, ఏ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు తెలుస్తుంది కదా. వీళ్ళందరికీ కూడా క్వశ్చన్ అవర్ లో ఈ సప్లిమెంటరీ క్వశ్చన్ 3 దాకా అడగవచ్చు. ఈ రోజు మనకి కోవిడ్ పరిస్థితి బాగలేదు కాబట్టి చాలా మంది కార్పొరేటర్ ఆల్రెడీ పాజిటివ్ అయ్యారు. సో మీరు సప్లిమెంటరీ క్వశ్చన్ 3 రైటింగ్ లో అడగండి. దానికి రైటింగ్ లో నేను తెలియజేస్తాను. రైటింగ్ అంటే మళ్ళీ టైం తీసుకుంటుంది కాబట్టి బిఫోర్ సబ్మిట్ చేయమని అంటే ఇప్పుడు సప్లిమెంటరీ క్వశ్చన్ డేటా తెప్పించి మళ్ళీ చేస్తే ఇంకా 1 అవర్ లో క్వశ్చన్ అవర్ అనేది కంప్లీట్ అవ్వదు. ప్రియాంబుల్స్ కూడా ఉన్నాయి. అధ్యక్ష మీటింగ్ అయిపోయింది సార్. అధ్యక్ష ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇచ్చాము అని అనగానే మేము చప్పట్లు కొట్టుకున్నామని చెప్పని గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు? స్టిల్ గోయింగ్ అనండి. వర్కులన్నీ జరుగుతున్నాయి. అవి మనం కళ్ళతో చూస్తే తెలుస్తుంది. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మేము ఈ కౌన్సిల్లోనే ప్రతిపక్షంగా ఉన్నాం. మరి గత కౌన్సిల్లో 461 కోట్ల రూపాయలు 2014 డిసెంబర్లోనే వస్తే అది మళ్ళీ శాంక్షనింగ్ కి రావడానికి 2016 అయింది. 2016 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కి దివాణం లేనటువంటి పరిస్థితి నగరంలో. మరి చేసిన పని గొప్పగా చెప్పుకోవడానికి ఆత్మస్థైర్యం అనేది ఉండాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కూడా రీసెంట్ గా 121 కోట్ల రూపాయలు ఆనాడు మీరు పుష్కరాల కూడా ఖచ్చితంగా నిధులు మంజూరు చేసి మరి శంకుస్థాపన చేయడం జరిగింది మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల ద్వారా. అలాగే దుర్గగుడికి సంబంధించి 70 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏం చేస్తోంది అని మీరు చెప్పుకోవడం కాదు, మేము చేసింది చెప్పుకోవడానికి మాకు చాలా ధైర్యం ఉంది. మీరు ఆనాడు అన్ని కూడా పేపర్లలో మాత్రమే చూపించడం జరిగింది తప్ప చాలా అలా ఇంకోటి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు, అరగంట ముందే మీరు క్వశ్చన్ అవర్ కి సంబంధించి సలహా చాలా క్వశ్చన్ కి సంబంధించినటువంటి వివరాలు మరి అరగంట ముందే కాదు, దయచేసి 2 రోజులు ముందు ఇవ్వండి అని చెప్పారు. చాలా సంతోషాన్ని చాలా తీసుకోదగ్గటువంటి సూచన. ఎందుకంటే గౌరవ సభ్యులందరికీ కూడా తెలియాలి కాబట్టి క్వశ్చన్ మీద ఇక్కడ ప్రజా సమస్యల మీదే మనం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం సూచన తీసుకోవచ్చు. కానీ వీరు అప్పటికప్పుడు కౌన్సిల్లో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను అది గమనించుకోండి. మీ సలహా నేను తప్పకుండా స్వీకరిస్తాను. కానీ మాకేమీ తెలీదు, మేము మాత్రం స్వచ్ఛం. మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు, మేమన్ని తప్పుడుతనాలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేదండి. గౌరవ సభ్యులు మీరు ఏ విషయం మీదైనా సరే సలహాలు సూచనలు
సూచనలు ఇవ్వండి అధికార పార్టీకి, ఖచ్చితంగా స్వీకరిస్తాం. అందులో మంచుంటే ప్రజలకి ప్రజాక్షేమానికి ఉపయోగపడే విధంగా మా చర్యలు దాన్ని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, నేను ఇందాకే చెప్పడం జరిగింది అధ్యక్ష, ఇది క్వశ్చన్ ఫ్లోర్ లీడర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను మా పార్టీ తరఫున క్వశ్చన్ అనేది తీయమని చెప్పారు అధ్యక్ష. మీరు ఏ ప్రభుత్వంలో ఎంత వచ్చింది ఈ క్వశ్చన్ ఆఫీస్ డిబేట్ పెట్టదు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ వచ్చిందా లేదా ఈ 2 సంవత్సరాల కాలం ఎక్కువ వచ్చిందా చర్చ జరగట్లేదు అధ్యక్ష. మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ లేచి మళ్ళీ అదే పాయింట్లు చెప్తే అది మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్పి దాన్ని క్వశ్చన్ డిబేట్ చేయడం అనేది భావ్యం కాదు అధ్యక్ష. మీరు క్వశ్చన్ నిర్వహించండి. మేము అడిగాం 150 కోట్లు వచ్చినాయి అన్న సంతోషం, విజయవాడలో రోడ్లు వేసారు సంతోషం, బిల్లులు ఎంత ఇచ్చారు, ఎంతవరకు అయింది గవర్నమెంట్ ద్వారా సిఎంఎంఎస్ సిస్టమ్ ద్వారా ఎన్ని వర్కులకి బిల్లులు ఇచ్చారు, 150 కోట్లలో ఎన్ని వందల కోట్ల రూపాయలు విజయవాడలో చెప్పండి. 150 చెప్పండి కమిషనర్ గారిని మేము కూడా అధ్యక్ష. బిల్లులు ఎప్పుడు ఇచ్చారంటే పుస్తకాల్లో జరిగిన పనులు ఇప్పటి వరకు బిల్లులు అంతేగా తెలియదు అధ్యక్ష. అవి రికార్డ్ చేసి ఇప్పుడు ఆ చర్చ ఇప్పుడు ఇంకా ఏ గవర్నమెంట్ లో ఎంత చేశారు, ఏ గవర్నమెంట్ లో బిల్లులు అనేది చర్చ అనేది ఇప్పుడు ఇచ్చిన పాయింట్ ఎజెండాలో ఇచ్చిన అంశాలు చర్చ జరుగుతుంది అధ్యక్ష. దాని వరకే పరిమితం అయితే గంట చెప్తారు మనకి అందరికి కూడా సభ్యులందరూ కూడా బాగుంటుంది అధ్యక్ష. మళ్ళీ డేట్ పుస్తకాలు ఇచ్చారు లేదా 2007 ఆ బిల్లులు ఇచ్చారు అది కాదు అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్ లో జరిగే సిస్టమ్ లో వస్తా ఉంటాయి. ఇప్పుడు ఎంత ఇచ్చారు చెప్పండి, అది ఇచ్చారు సంతోషం, మేము కూడా బాగుంటాం. ఎంత చెప్పండి, ఎన్ని కోట్ల బిల్లులు ఇచ్చారని చెప్పండి, ఏ గవర్నమెంట్ చెప్పండి. గౌరవ సభ్యులు ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు అధ్యక్ష ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. అధ్యక్ష 460 కోట్ల రూపాయలు. నేను ఒకే ఒక్క మాట సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 461 కోట్ల రూపాయలు. ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా మంచి ప్రశ్న వేశారు. 150 కోట్లు రిలీజ్ చేశారు, కానీ కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత పని అయింది, ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు రిలీజ్ చేశారన్నారు. మరి 461 కోట్ల రూపాయలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆనాడు రిలీజ్ చేస్తే మరి అప్పటి పనులు ఈ రోజు వరకు కొనసాగుతా ఉంటే బిఎంసి ద్వారా ఎన్ని డబ్బులు ఈ గవర్నమెంట్ లో కాంట్రాక్టులకి రిలీజ్ అయినాయి. మేము వచ్చిన తర్వాత స్టిల్ సుమారు 100 కోట్ల రూపాయల్లో గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయించి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ వారి తరఫున కాంట్రాక్టర్స్ కి మేము చెల్లించడం జరిగింది. కాబట్టి దయచేసి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించింది ఒక విషయం గురించి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ దాని గురించి మరీ మనం విపరీతంగా మాట్లాడుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. 150 కోట్లు రిలీజ్ చేయించిన మాట వాస్తవం, పనులు జరుగుతున్న మాట వాస్తవం. అధికారులు ఖచ్చితంగా దానికి మూవ్ ఆన్ చేసుకుంటారు. మా గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళే, ఇంకా మాకు 3 సంవత్సరాల సమయం ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నెరవేర్చినటువంటి పార్టీ కాబట్టి మమ్మల్ని ప్రజలు ఇట్లా ఆశీర్వదించారు. దయచేసి గమనించాలని కోరుతున్నాను. నేను అడిగే సూటు ప్రశ్న ఏంటంటే 2019 నుంచి నేటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కానీ 4వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కానీ ఎంత రావాలి, ఎంత వచ్చింది, దీనికి సమాధానం కోరుతున్నాను అధ్యక్ష. దాని గురించి చెప్పించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. గౌరవ సభ్యులు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి 2019 నుంచి 2021 వరకు ఎంత వచ్చిందని అడుగుతున్నాను. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి అది ఏమి రాలేదండి. అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాలేదండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి అది
ఫైనాన్స్ కమిషన్ వేరే. గౌరవనీయులు మేయర్ వారికి మరియు సభ్యులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. క్వశ్చన్ అవర్లో మీరు ప్రైమరీ క్వశ్చన్ కి డేటా ఇచ్చాము, దాంట్లో ఏదైనా మీకు సరిపోకపోతే ఆ విషయం చెప్పేసి క్లియర్ గా 3 సప్లిమెంటరీ క్వశ్చన్ ఏంటన్నది మాత్రం మీరు చెప్తే అది అధికారులు నోట్ చేసుకుని ఇప్పుడే మీకు సమాధానం చెప్పగలిగితే చెప్తారు. లేదు రికార్డ్ డేటా వెరిఫై చేసి మళ్ళీ మీకు రేటింగ్ ఇవ్వాలంటే అది చేయడం కూడా జరుగుతుంది. సో క్లియర్ గా మీ క్వశ్చన్ ఏంటన్నది 3 క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 చెప్తే ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్కషన్ అయితే క్వశ్చన్ ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక క్వశ్చన్ ఫినాన్స్ కమిషన్ రండి, మిగతా 2 క్వశ్చన్ ఏంటనేది మీరు క్లియర్ గా చెప్తే నోట్ చేసుకొని మీకు రెస్పాండ్ అవుతుంది. చెప్తానంట ఎంత క్వశ్చన్ వేసినది ఆయన 150 crore కూడా గౌరవ మంత్రి గారు చూడట్లేదు సార్. నాది కూడా క్వశ్చన్ అధ్యక్ష, మీ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ ఆయన సబ్ క్వశ్చన్ వేసుకోవడానికి గౌరవ సభ్యులకి ఎవరికైనా అధికారం ఉంది. నాకు ఇచ్చేటువంటి ఆన్సర్లో నేను 18వ క్వశ్చన్ నాదైతే సబ్ క్వశ్చన్ వేస్తున్నానండి. 150 కోట్లు వచ్చారని చెప్పారు. దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి. మీ క్వశ్చన్ కి 1 వస్తారు, వచ్చినప్పుడు మీరు సప్లిమెంటరీ క్వశ్చన్ వేయండి, మేము తీసుకుంటాం. ఆయన క్వశ్చన్ అయితారు. ఆయన క్వశ్చన్ తో పాటు సబ్ క్వశ్చన్స్ వేసుకోవచ్చు సార్. మీరు వేస్తే సబ్ క్వశ్చన్ అడిగితే దానికి అధ్యక్ష, ఈ 410 కోట్ల రూపాయల ఈ గ్రాంట్లు దీంట్లో ఇప్పటి వరకు అయిన ఖర్చు ఎంత, ఇంకా కావాల్సింది ఎంత, దీనికి సమాధానం చెప్పించవలసిన కోరుతున్నాను. ఇప్పటికైనా సార్ 6 క్వశ్చన్ చేశారు. ఆల్రెడీ ఆఫీస్ నుంచి వచ్చింది. మనం 9 గంటల చేసాం. చేశారు. వేరే ప్రశ్న అధ్యక్ష, రెండో ప్రశ్న సమాధానం అంటే ఈ ప్రశ్నకి సమాధానం రాదనేది నేను భావిస్తున్నాను. అధ్యక్ష, మేము అడిగిన దానికి 2020-21 2019 నుంచి నేటి వరకు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు అలాగే వాటి తీర్మానాల విషయాల మీద అడగడం జరిగింది. ఇక్కడ మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు ORVMC వెబ్సైట్ని చెక్ చేసుకోండి అన్నారు. లేదంటే VMC సెక్రటరీ వచ్చి మీరు చూసుకోమంటున్నారు. అంటే ఇదే విషయం మాకు వారాల క్రితం ఇస్తుంటే ఆ పద్ధతుల్లో కొంచెం మరి చూసుకునే అవకాశం మాకు ఉండేది. కానీ మాకు ఇచ్చిన రాత్రి 10 గంటల టైంలో ఇచ్చారు దీనికి సమాధానం. అయినా ఈ పద్ధతి అనేది సరే కాదనేది మీ ద్వారా తెలియజేస్తాను. అధ్యక్ష, కౌన్సిల్లో మరి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరిగిన వివరాలని అందించలేని పరిస్థితి మన కౌన్సిల్ ఉందా? దీనికి మరి రెట్గా సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అధ్యక్ష, భవిష్యత్తులో ఇలాగా ఇటువంటి సమాధానాలు కాకుండా గతంలో కూడా కౌన్సిల్లో ఇటువంటి ప్రశ్నలకి సమాధానం రెట్గా ఇచ్చారు. ఈ పద్ధతుల్లో ఆఫీస్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లో చెక్ చేసుకునే మాత్రం లేదు. అక్కడికి రాత్రి వెబ్సైట్లో కూడా చెక్ చేయడం జరిగింది, కానీ వెబ్సైట్లో మాత్రం ఇది లేదు. అధ్యక్ష, కౌన్సిల్ ప్రియాంబుల్ కూడా వెబ్సైట్లో లేదు. దీనికి సంబంధించిన సమాధానం అంటే సెక్రటరీ సెల్లో మొత్తం డేటా ఉంది. అది గౌరవ సభ్యులు టెలిస్కోప్షన్ చెప్పడం జరిగింది. ప్లస్ వెబ్సైట్లో కూడా మినిట్స్ ఉంది. నేను కూడా వెరిఫై చేస్తాను, కనిపించి మీకు ఎందుకు కనపడలేదు నేను ఇంకోసారి వెరిఫై చేస్తాను. మీకు ఫిజికల్ కాపీ కావాలంటే ఫిజికల్ కాపీ ప్రింట్అవుట్ తీసి ఇస్తాం. అంటే అనవసరంగా పేపర్లు అన్న పద్ధతిలో వాళ్ళు వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంది అన్నట్లు రాశారు. నేను కూడా అడిగి ప్రింట్అవుట్ ఇచ్చేయచ్చు కదా అన్న, అది అందరూ చూసుకోవచ్చు అని చెప్పారు. మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రింటెడ్ కాపీ సైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ సభ్యులందరూ కూడా బడ్జెట్ బుక్స్ ఇస్తే కనుక అధ్యక్ష 2019-20-21 బడ్జెట్ బుక్స్ ఇస్తే అధ్యక్ష అందరికి ఏ పనులు జరుగుతున్నాయి, ఎంత జరుగుతున్నాయి,
అనేది వివరాలు చూస్తారు అధ్యక్ష. బడ్జెట్ బుక్స్ గౌరవ సభ్యులకు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఫ్లోర్ లీడర్ కూడా దీనికి సంబంధించి వెబ్సైట్లో అందరూ చెక్ చేసుకోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్ల కన్నా కనీసం తీర్మానాలు కాపీలు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. సభ ద్వారా మీ ద్వారా కోరుతున్నాం. నమస్కారం అండి. కనీసం పార్టీ ప్రాతిపదికన ఫ్లోర్ లీడర్ కన్నా ఉంది అధ్యక్ష. నమస్కారం. బడ్జెట్ బుక్స్ అన్ని ప్రింట్ చేసి సెక్రటరీ సార్ ఉన్నాయని మీకు అందజేస్తాను. కి సమాధానాలు అది వరకు ఆల్ ఫ్లోర్ లీడర్స్ కి బిఫోర్ ఇవ్వడం జరిగేది అధ్యక్ష. మిగతా సభ్యులందరికీ ఇది చేయడం అది ఖచ్చితంగా ఫ్లోర్ లీడర్స్ అనే కాకుండా గౌరవ సభ్యులందరికీ కూడా ఇస్తే బాగుంటుంది. ఇది ఒకసారి మీరు తర్వాత మనం కూడా ఇందాక కూడా మనం చెప్పడం జరిగింది. అయితే తీర్మానాలు అంటున్నారు అధ్యక్ష. గతంలో అధికార పార్టీలో ఉండగా తీర్మానాల కాపీలు అనేవి ఇక్కడ ఈ కౌన్సిల్ సాక్షిగా ఇవ్వడమే తప్ప బిఫోర్ గా ఫ్లోర్ లీడర్స్ కి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. దయచేసి గమనించండి. రాధిక గారు అధ్యక్ష, మన అందరికీ ఇల్లు అనే అంశంలో ఇప్పటివరకు విజయవాడ నగరంలో గతంలో జేఎన్ఆర్ స్కీమ్ ద్వారా నిర్మాణం చేసిన ఇల్లు సంఖ్య ఇచ్చారు అధ్యక్ష. అయితే దీంట్లో జేఎన్ఆర్లో నిర్మాణం చేసిన వాటిలో ఇంకా కేటాయించవలసి 3,250 ఇళ్ళు ఇంకా మిగులు ఉన్నాయనేది సమాచారం తెలుస్తుంది. అలాగే ఇవి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? ఆల్రెడీ నిర్మాణం అయిపోయి ఉన్నాయి. దీంట్లో రెండో అంశం ఏపీ టిట్కో ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 15,112 మంది ఆ అర్హత పత్రాలు ఇచ్చారు, గుర్తించారు. వీరిలో 11,917 మంది ఈ ఇళ్ల కోసం డీడీలు చెల్లించి ఉన్నారు. ఇప్పుడు ఈ 11,917 మందికి ఇల్లులు కేటాయించకుండా ఇప్పటి వరకు ఎందుకని ఆలస్యం జరుగుతుంది? ఎప్పటిలోగా ఈ డీడీలు చెల్లించిన 11,917 మందికి ఇల్లు కేటాయింపు చేస్తారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోతుంది. గతంలో ఈ డీడీలు చెల్లించడం కోసం హడావుడిగా అప్పులు చేసి వడ్డీ చెల్లించలేక చాలా మంది ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అటు వడ్డీలు భారం, ఇటు అద్దెలు భారం. కాబట్టి దీన్ని ఎప్పటిలోగా ఈ డీడీ చెల్లించిన వారికి ఇల్లు కేటాయింపు చేస్తారనేది ఈ 2 స్కీముల విషయం మీద మీ ద్వారా సమాధానం చేయవలసిందిగా కోరుతున్నాను. మందికి మీరు ఒకే గుర్తుంచుకోవాలి. సత్యబాబు గారు 2 సంవత్సరాలు లేట్ అయిందన్నారు అధ్యక్ష. ఇది దీనికి ఎంత పక్క మన పార్టీ వాళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు 11,000 గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు కూడా మన ప్రభుత్వం అది వహించి మనకి 6,000 ఉన్నది 6,000 ఇళ్ళు అయితే 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన ఏకైక ఘనత మన. అది నేను చెప్పొచ్చు, వాళ్ళకే ఆ ఆన్సర్ వదులుతున్నాను. సో క్వశ్చన్ వాళ్ళకి అంతకన్నా నిదర్శనం సత్యబాబు గారు అడిగిన క్వశ్చన్ లోనే ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి మేము 6,000 మందికి కట్టింది 12,000 దగ్గర ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు తీసేసుకుని ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేశారో గత ప్రభుత్వం వాళ్ళు. ఇదే నిదర్శనం. టిక్కో ఇళ్ళని పేద ప్రజల దగ్గర వస్తువులు కూడా అమ్ముకుని 25,000 అంటే 25,000, డబుల్ బెడ్రూమ్ అంటే 50,000. ప్రైవేట్ గా కూడా చాలా మంది చాలా విలువ దోపిడీ చేశారు ప్రజల్ని. దాన్ని కూడా మా ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇప్పుడున్న 30
నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ఈ రోజు మన గవర్నమెంట్ కూడా వీళ్ళకు కూడా ఒక సాయం చేయాలని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కూడా ఒక సహాయంగా వీళ్ళకి మిగతా వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చే అవకాశం ఇప్పించి మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అది ఏకైక మా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చేయడమే జరిగింది. దీన్ని మేము వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే ప్రజల యొక్క నిలువు దోపిడీకి నిదర్శనంగా ఈ టిడ్కో ఇల్లు వేరే గత ప్రభుత్వంలో చేసిన నిలువు దోపిడీకి ఈ రోజు ప్రజలు 2019లో గట్టిగా గుణపాఠం చెప్పారు. దానికి ఇంకా వాళ్ళ చేసే మోసపూరిత గవర్నమెంట్ అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. అధ్యక్ష ఇదే మేము మాట్లాడుతున్నాం. ఉపన్యాసం ఏముంది అధ్యక్ష? మీరు ఇదే వాళ్ళకి దురక అంటుకుంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చి అర్థం చేయాలి. 12,000 దగ్గర ఎందుకు కట్టుకున్నారు? 12,000 దగ్గర ఏం చేశారు? 12,000 విజయవాడ నగరంలో అధ్యక్ష ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆ రోజుల్లో అధ్యక్ష రేపు పొద్దున్నే ఇగిలిస్తున్నట్టుగా డబ్బులు వసూలు చేశారు. ఎంతటి అసలు అది మోసం అనాలా, దగ అనాలా, లేకపోతే ఏమనాలి? ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో 11,197 అధ్యక్ష. దానికి పైగా ఉన్నటువంటి ఏం చేశారంటే అధ్యక్ష 11,197కి బ్లాక్లు, వాళ్ళకి నంబర్లు, ఫ్లాట్ నెంబర్లు, కేటాయింపులు కూడా చేశారు అధ్యక్ష. అంటే నీకు ఇల్లు ఈ బ్లాక్ లో ఈ నెంబర్ లో నీకు కేటాయిస్తామని చెప్పండి. అది ఆ రకంగా చేశారు అధ్యక్ష. తీరా మొత్తం వాళ్ళ అధికారం వదిలిపెట్టి పోయే నాటికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి 4,000 చిల్లర అధ్యక్ష. అదే కానీ డబ్బులు వసూలు చేసింది మాత్రం ఇందాక చెప్పినటువంటి ఫిగర్ అధ్యక్ష. అంటే వాళ్ళు డబ్బులు వసూలు చేసిన దగ్గర నుంచి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన నాటికి ఉన్నటువంటి సమయం 2-3 సంవత్సరాల సమయం అధ్యక్ష. అప్పుడు ఒక ప్రొసీజర్ అంటే ఏంటంటే అధ్యక్ష, కార్పొరేటర్కి అప్లికేషన్ ఇచ్చేస్తే అది ఏ రకంగా జరిగిందో మా కార్పొరేట్ చెప్తే బాగుంటుంది. అది ఫోటో స్టాండ్లు, తర్వాత కేటాయింపులు, డబ్బులు వసూలు చేయడాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది అధ్యక్ష. వాస్తవం అయితే అధ్యక్ష అది ఎక్కడ తెలియదు. ప్రభుత్వం ఎందుకు మిగతా అందరికీ ఆ రోజుల్లో డబ్బులు వసూలు చేసినటువంటి వారికి స్థలాన్ని కూడా చూడకుండా ప్రభుత్వం దిగిపోయింది అధ్యక్ష. ఆ 6,000 మంది మేము అధికారంలో వచ్చిన తర్వాత మా దగ్గర తిరుగుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి, సార్ గత ప్రభుత్వం ఈ 11,000 చిల్లర ఫిగర్ డబ్బులు వసూలు చేశారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నది 40% అవుతుంది, బేస్మెంట్ లెవెల్లో ఉంటుంది, ఇవన్నీ ఆయన దృష్టిలో పెడితే ఆయన ఒకటే చెప్పారు అధ్యక్ష, ఎవరైతే గతంలో అధికారులు మా దగ్గరికి వచ్చారు అధ్యక్ష, ఈ మొత్తం అంతా పెద్ద స్కామ్ అంటే దీన్ని ఏం చేస్తారు, దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసిందంటే ఎవరికి ఇల్లు ఇచ్చినా వాళ్ళ పేరు మీదే వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు చేసిన తప్పు మేము చేయము, వాళ్ళకే ఇల్లు ఎవరైతే అక్కడ 4,000 చిల్లర 6,000 చిల్లర ఉండే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి చెప్పి వాళ్ళకి 6,000 3 నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఇల్లందరికీ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి మేము ఇచ్చాము పెద్ద మనసుతో, పేదల పట్ల ఒక అవగాహనతో, పేదల పట్ల మాకున్నటువంటి కన్సర్న్ అధ్యక్ష. తీరా దాన్ని ఖచ్చితంగా ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎంక్వైరీ చేయించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పారు. ఇందులో అప్లికేషన్ అమ్మిన వాళ్ళు ఎవరు, ల్యాండ్ లేకుండా డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఎవరు, కేటాయింపుల్లో ఏం అవకాశం జరిగినాయి, ఇవన్నీ పూర్తిగా మా కార్పొరేట్ మాట్లాడతారు అధ్యక్ష. మీరు కూడా దాని మీద రియాక్ట్ విచారణకి ఆదేశించాల్సినటువంటి ఒక 6 స్కామ్లు ఉన్నాయి అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఇది మొట్టమొదటి స్కామ్ అధ్యక్ష. దీని మీద కౌన్సిల్ రియాక్ట్ అయ్యి ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ 6,003 నియోజకవర్గాల్లో ఎవరెవరైతే వాళ్ళు సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ ఇచ్చాము అధ్యక్ష. అవన్నీ కూడా చూస్తే కరెంటు లేదు, నీరు లేదు, అక్కడ ఏమీ లేదు. తీరా మిగతా వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి
వాళ్ళకి మన జగన్న కాలనీలో స్థలం ఇవ్వండి అని ఉచితంగా స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ విజయవాడ నగరంలో అధ్యక్ష 3 నియోజకవర్గాల్లో 95,000 మంది ఇళ్ల స్థలాలకి ఇల్లు హక్కు కల్పించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఏం చేశారు అధ్యక్ష, ఇదే కౌన్సిల్లో ఇదే అధికార పక్షం రాజశేఖర్ గారి టైంలో జేఎన్ఎల్ఆర్ఆర్ 27,000 చిల్లర ఫిగర్ మావచ్చేటారు 27,000 ఇల్లు శాంక్షన్ అధ్యక్ష. మీ స్థానంలో కూర్చున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మేయర్ గారు నగరంలో స్థలం లేదని కౌన్సిల్ తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్రానికి సరెండర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు మేము అలా కాదు, స్థలం లేదని చెప్పలేదు. ఇక్కడ నుంచి నూజివీడు దాకా, ఇక్కడ నుంచి కోనపల్లి దాకా, ఇక్కడ నుంచి కంకిపల్లి దాకా అన్ని చోట్ల కూడా స్థలాలన్నీ కూడా తీసుకుని వారందరికీ 95,000 మందికి హౌస్ ఫర్ ఆల్ అంటే దానికి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పారు. ఖచ్చితంగా 14 నుంచి 19 వరకు ఎవరైతే ఈ వేదికగా స్కాములు చేశారు అవన్నీ కూడా సిబిసిఐడికి, విజిలెన్స్కి, ఏసీబీకి ఇవ్వడంలో మా ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకలేదు అధ్యక్ష. అన్ని కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు మొట్టమొదటి మేము చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజు క్వశ్చన్లో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. దీని మీద మా సజెషన్ ఏంటంటే స్థలం లేకుండా డబ్బులు ఎందుకు వసూలు చేశారు, స్థలం లేకుండా ఎందుకు అందరికీ ఒక ప్రొసీజర్ లేదు అధ్యక్ష. నీకు 50, నీకు 100, నీకు 300, నీకు 1000 అలా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఒక ఆన్లైన్ సిస్టమ్ కానీ అధికారుల దగ్గర పెట్టడం ఏమి లేదు. ఫోటోస్టాట్ కూడా డబ్బులు పంపేసేటువంటి పరిస్థితి. సమగ్రంగా మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు దాని మీద మాట్లాడడం కూడా చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. దీని మీద ఎక్కడ గతంలో అవినీతి జరిగినా కూడా వాళ్ళందరినీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తారు. నేను దీని గురించి ఒక నిమిషం నేను దాని గురించి ఒక్క నిమిషం ఇళ్ళ గురించి చెప్తున్నాను. ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు బాలగారు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు సత్యబాబు గారు, గాదే ఆదిలక్ష్మి గారు మీ డివిజన్ నుంచి ఆ రోజు పోటీ చేసి గెలిస్తే ఈ ఇళ్ల గురించి మాట్లాడితే గాదే ఆదిలక్ష్మి గారు మాట్లాడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేకుండా కూర్చోబెట్టారు. నేను దానికి సమాధానం చెప్తాను, ఒక నిమిషం వినండి. అమ్మా అధ్యక్ష, ఇళ్ల గురించి వస్తే విజయవాడ ఇళ్ల గురించి వస్తే ఆ రోజున నివాసిక కమిషనర్ గా ఉన్నారు. నేను ప్రత్యేకంగా ఆ రోజు అడిగాను. ఏమని అడిగానంటే, సార్ బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు ఒక మాట చెప్పండి. 12,000 మంది దగ్గర నుంచి మీరు అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు. మీరు నిజం మాట్లాడండి. అసలుకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు కట్టారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు కట్టింది, ఎన్ని అప్లికేషన్స్, 25,000 రూపాయలు 50,000 రూపాయలు ఆ రోజున డిపాజిట్స్ కలెక్ట్ చేశారండి. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, అసలు మీకు ల్యాండ్ ఉందా, నిజం చెప్పండి అంటే నివాస్ గారు ఆ రోజున కమిషన్ స్థానంలో ఉంటే ఒకే మాట చెప్పారు. సార్ మీరు అడిగిన దానికి నిజాయితీగా నేను సమాధానం చెప్తున్నాను. ఇంతవరకు ఎక్వేషన్ అనేది ల్యాండ్ అని చెప్పారండి. అంటే ప్రభుత్వం నిస్సగ్గుగా ఆ రోజున ప్రజలను చీటింగ్ చేసిందండి. ఆ రోజున తర్వాత 25,000 రూపాయలు ల్యాండ్ లేకుండా, ఇల్లు లేకుండా ఏ రకంగా కలెక్ట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటికి 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసిన విషయం చాలా మంది పెద్దవాళ్ళు ఈ రోజు కార్పొరేటర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. 25,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేస్తే ఒక దగ్గర నుంచి 25,000, 50,000 రూపాయలు ఆదరించక కార్పొరేషన్ పెట్టారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇల్లు ఇస్తూ పేద ప్రజలు పుస్తలు తాలూకు తాగడ పెట్టి కట్టినటువంటి మీ డబ్బులు మేము రిటర్న్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా తెలియజేసుకున్నాను. కరోనా వచ్చింది కాబట్టి 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కరోనా వచ్చింది. ఫైనాన్షియల్ గా ఏ పథకం కూడా ఈ రోజున చెప్పినట్టు ఇస్తున్నటువంటి ప్రభుత్వ విధానం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇస్తున్నారు. ఒక నిమిషం ఈ సందర్భంగా సిపిఎం పార్టీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మీరు ఆ రోజున మేము మెయిన్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ రోజు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు అధికార పార్టీ కాబట్టి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దీని మీద గత కార్పొరేషన్ లో కౌన్సిల్లో అధికారంలో ఉండి డబ్బులు వసూలు చేసినటువంటి కార్పొరేటర్ని అలాగే
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా డబ్బులు కలెక్ట్ చేసింది. ఎందుకు కలెక్ట్ చేసిందని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దీనికి మీరు ఈ కౌన్సిల్లోనే తీర్మానం చేసి మీరు దీన్ని విచారణకి ఆదేశించాల్సిందిగా కోరుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే గారు 95,000 మందికి ఇళ్ల పట్టాలు అధ్యక్ష, ఇల్లు ఇచ్చారు అధ్యక్ష. విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకు సున్నం వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష ఇల్లు. ఇక్కడ అధ్యక్ష, అక్కడ చిన్నూరు ఉంటాయి అధ్యక్ష. అక్కడ కొండలు లోయలు గృహాలు అనుకుంటే నివసించే ప్రదేశంలో మట్టి తీసుకొచ్చి 50 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తామన్నటువంటి ఇవ్వలేకపోగా ఈ రోజున రాష్ట్రమంతా కూడా 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చి ముఖ్యమంత్రి పట్టుకొని అలాగే చలామణి పెడతా ఉన్నారు. ఎక్కడ వీళ్ళు ఇచ్చారు? సునప్పాడు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. మీరు అది కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చారు 12,000 ఇల్లు. పిల్లలకి కాకపోతే 6,500 ఇల్లు మాత్రం కట్టి 12,000 మందికి డబ్బులు వసూలు చేసి మరి ఈఎంసీ కట్టడమే కాకుండా మీరు పర్సనల్గా కూడా వసూలు చేసి ప్రజలకు న్యాయం చేశారు కాబట్టి ఈ రోజు కట్టలు రైతులకి టీడీపీలో సార్ ఇప్పుడు ఒక నిమిషం అంటే అధ్యక్ష మాకు ఒక్క నిమిషం ఉండదు మాట్లాడితే ఒక నిమిషం నేను మాట్లాడేదానికి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాం. సభా సంస్థలు నేర్చుకోండి, మన జ్ఞాపకం శాంతాన్ని మాట్లాడమండి. ఒక్క నిమిషం తర్వాత మాట్లాడమండి అధ్యక్ష. ఒక్క నిమిషం పిలవాల్సి చెప్తూ గారు అధ్యక్ష, హౌసింగ్ గురించి మేము చేసిన ప్రోగ్రాం గురించి తెలుగుదేశం విమర్శిస్తుంది అధ్యక్ష. విజయవాడ నగరంలో జక్కంపూడి కాలనీ ఎవరి హయాంలో రూపుదిద్దుకుంది అధ్యక్ష? రాజశేఖర్ ఒక నిమిషం మాట్లాడలేదు. నేను చేసినట్టు అర్థం చేయలేదు. రాజశేఖర్ గారి హయాంలో జక్కంపూడిలో విజయవాడ నగర పరిధిలో ఒకే చోట 10,000 ఇళ్ళు 12,000 ఇళ్ళు కట్టినటువంటి రికార్డు ఎవరికి ఉంది అధ్యక్ష? అలాగే ఇప్పుడు కడపని ఎక్సెల్ ప్లాంట్ దాని దగ్గర కడుతుంది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ఈ కౌన్సిల్లో కూర్చుని విమర్శ చేసేటువంటి వాళ్ళు 3 సంవత్సరాల్లో ఒక స్టడీ టూర్ మేము ఏదైతే జంతువులు ఉంటారో అవి ఉంటారో ఇవి ఉంటారో చెప్తున్నారో అక్కడికే తీసుకువెళ్ళి బ్రహ్మాండమైనటువంటి కాలనీని కొద్ది కాలంలో మేము తీసుకెళ్ళి చూపిస్తాం అధ్యక్ష. బస్ వేసుకెళ్ళి అదే జక్కంపూడి దగ్గరికి వెళ్దాం, ఇంకోళ్ళ దుస్థితి ఏంటో పంచుదాం. కాబట్టి రాజకీయ విమర్శ కాదు, మేము జరిగినటువంటి వాస్తవాన్ని ప్రతిబింబిస్తాము. మీరు ఈరోజు 30,000 3 నియోజకవర్గాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఖచ్చితంగా కడతాం అధ్యక్ష. మా ప్రయారిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 10,000 ఇళ్ళు అని చెప్పి ఒక పెట్టుకున్నాం అధ్యక్ష. 3 సంవత్సరాల్లో 30,000 ఇళ్ళు పూర్తి చేయాలి అందరికీ అని చెప్పి ఒక రికార్డు పరంగా ఈ ప్రభుత్వము మాట ఇస్తే వెనక్కిపోయినటువంటి ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా అమలు చేసి ఇస్తాం. అట్లాగా అది జంతువులు ఉంటాయి అది ఏంటంటే మమ్మల్ని విమర్శించడం, అది ప్రజల్ని విమర్శించినటువంటి పరిస్థితి వస్తే దయచేసి మాకు రికార్డు ఉంది. రాజశేఖర రెడ్డి గారికి విజయవాడ నగరంలో ఒక సబ్జెక్టు రికార్డు ఉంది అధ్యక్ష. జక్కంపూడి కానీ లేకపోతే వాంబే కాలనీ కానీ రాధానగర్లో కానీ ఇల్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి కాబట్టి హౌసింగ్ లో గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ గారిని బీటౌట్ చేయాలనుకున్న ఆలోచన ఎవరు చేసినా కూడా ప్రజల ముందు పలచవుతారనే విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రోజు ఎవరికైతే ఇచ్చామో వెళ్దామంటున్నారు కదా, కొద్ది కాలం ఓకేదండి. ప్రతి సంవత్సరం 10,000 చొప్పున మేము ఒక్కొక్క చోట కడతా ఉన్నాం. అనేది కూడా తీసుకెళ్లి చూపించడం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా మిత్రులకు తెలియదు. సభకు నమస్కారం అండి. సభకు నమస్కారం అండి.
సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 15,112 గతంలో హౌసింగ్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. 15,112 లెటర్లు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో 65-76 వరకు హౌసెస్ అంతా అలాట్ చేశారండి. మిగిలిన 5,341 మందికి కూడా నవరత్నాల పథకం కింద వీళ్ళందరినీ కూడా ఒక స్థలం కేటాయించి వీళ్ళందరినీ కూడా ఆ పథకంలో తీసుకెళ్లి అక్కడ ఫ్రీగా హౌస్ కట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుని దాని ప్రకారం ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. చాలా అప్పులు చేసి చాలా వడ్డీలు కట్టారు. అధ్యక్ష వాళ్ళ డబ్బులు రిటర్న్ ఎప్పుడు ఇస్తారో ఒకసారి చెప్పాలి. వాళ్ళు కట్టిన డబ్బులు రిటర్న్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అధ్యక్ష అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి అధ్యక్ష. మొత్తం 11,917 మంది దగ్గర మన రకరకాల 430, 365, 300 స్క్వేర్ ఫీట్ కింద 39 crores అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకి కన్స్ట్రక్షన్ లో స్టార్ట్ అయినది ఓన్లీ 6,576 మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. వేరియస్ స్టేజెస్ లో ఉంటుంది. మిగతా చోట్ల ల్యాండ్ లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కాలేదు. ఈ రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. సో 6,576 ఏది ఉన్నాయో అది పూర్తి చేసి ఎవరికి శాంక్షన్ అయిందో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ఏపీ టిప్కో వాళ్ళు టెండర్స్ కంప్లీట్ అయింది. వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. అది కంప్లీట్ అయిన వెంటనే ఏపీ టిప్కో హౌసెస్ 6,576 ఇచ్చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పేదలందరికీ ఇల్లు, ఆ స్కీమ్ కింద ఇల్లు స్థలాన్ని కేటాయించి వాళ్ళకి ఫ్రీగా హౌసెస్ కూడా మంజూరు చేయడం జరిగింది. అది వేరియస్ స్టేజెస్ లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కింద వాళ్ళే కట్టుకోవచ్చు, గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తారు, లేదంటే గవర్నమెంటే కట్టి ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా 1, 2, 3 అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టిన డబ్బులు ఏది ఉన్నాయో ఆ డబ్బులు 100% వాళ్ళకి వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. దాని మీద కూడా ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మేము ఎంత అమౌంట్ కలెక్ట్ చేసేది ఏంటనే డీటెయిల్స్ కూడా ప్రభుత్వం పంపించాము. అది ప్రాసెస్ లో ఉంది. సిఎఫ్ఎంఎస్ లో కంపల్సరీగా ఇంకా 1 or 2 months లోగా ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. అది వాళ్ళకి రిటర్న్ పేమెంట్ అయిన తర్వాత కౌన్సిల్ కి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము తెలియజేస్తాం. అధ్యక్ష గౌరవ సభ్యులు ఇంకొకటి కూడా అడిగారు అధ్యక్ష. ఈ జేఎన్ వారానికి సంబంధించినటువంటి 3,000 ఇళ్ళు ఎవరి కోసం ఇస్తారు, ఎవరికి అలాట్ చేస్తారు, ఏ ప్రాంతానికి అలాట్ చేస్తారని ఆయన చెప్పడం అడగడం జరిగింది. దానికి మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అధికారుల ద్వారా ఏంటంటే అధ్యక్ష, జేఎన్ వారం హౌసెస్ అనేవి బిఎంసీ కిందే ఉంటాయి. ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కేటాయించడం కోసం ఆ యొక్క హౌసెస్ ని ఉంచడం జరిగింది. స్టిల్ 66,000 రూపాయలు మాత్రమే ఆ హౌసెస్ కి కట్టించుకోవడానికి ఆ ప్రాతిపదికే ప్రస్తుతానికి కూడా రన్ అవుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అయితే ఇంకొకటి అధ్యక్ష, నిజంగా చాలా వాల్యూ ఇన్ఫర్మేషన్ చెప్పారు కమిషనర్ గారు. మరి 12,000 ఇళ్ళు ఆనాడు శాంక్షన్ అయితే మరి ల్యాండ్ అక్విజిషన్ అవ్వకపోవటం వల్ల కేవలం 6,000 చిల్లర మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి వదిలేస్తే మరి ఆ గవర్నమెంట్ ఏదో చేసింది మనమేమి చేయక్కర్లేదు అనేటటువంటి యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అధ్యక్ష. కంపల్సరీ ఏది చేసినా ప్రజలకి అల్టిమేట్ గా మంచి జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఆ ప్రభుత్వం చేసిన పని మనం ఎందుకు చేయాలనేటటువంటి మోటివ్ లా లేకుండా మరి వాటికి సంబంధించినటువంటి పదాల కోసం, అప్రోచ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ఉన్న ఇళ్లని కేటాయిస్తూ ఆ 6,456 మందికి కూడా అలాట్మెంట్ డివిజన్స్ వైజ్ గా ఇచ్చేసి మిగిలిన 5,200 చిల్లర మందికి కూడా మరి ఆయన ఏదైతే పేదలందరికీ ఇల్లు అనేటటువంటి కాన్సెప్ట్ లో నవరత్నాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి సముచిత న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
మళ్ళా వాళ్ళు కట్టుకోవడమే వాళ్ళు కట్టుకోలేకపోతే కనుక ఖచ్చితంగా మేమే కట్టిస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందాక టీడీపీ ఫ్లోర్ లీడర్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, సున్నంపల్లిలో ఇచ్చారు, కొండపల్లిలో ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు అని. నిజంగా 6,000 మందిల ఓడి ఈ ప్రభుత్వంలో పక్కన పెట్టినటువంటి కిట్కో ఇదే మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అధ్యక్ష దీని మీద అధ్యక్ష ఖచ్చితంగా నా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా గతంలో ఈ హౌసెస్ పరంగా చాలా అవకతవకలు జరిగినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. దీని మీద ఖచ్చితంగా కమిషనర్ గారికి ఈ యొక్క ప్రొసీడింగ్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ప్రశ్నలకి సమాధానం మేము కూడా చెప్పామండి. మీరు అడిగినటువంటి కొత్త ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాము. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇళ్ళ విషయంలో అధ్యక్ష చాలా మంది దగ్గర టిట్కో ఇళ్ళ పేరిట 12,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. 6,000 స్థలాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు 6,000 మంది దగ్గర తీసుకోవాలి అధ్యక్ష. 12,000 మంది దగ్గర తీసుకున్నారు. వాటితో పాటుగా అనధికారికంగా కూడా చాలా మంది దగ్గర గత కార్పొరేట్లు తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి మీరు వాళ్ళందరి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలి అధ్యక్ష. ఎందుకంటే మేము గత సంవత్సరం రోజులుగా ఫీల్డ్ లో తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్క కార్పొరేట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరి దగ్గర 25,000 50,000 అయితే అనధికారికంగా తీసుకుని లక్షల్లో తీసుకున్నారు అధ్యక్ష. 10 రూపాయల వడ్డీలు కట్టి మరీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు అది విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి ఆ డబ్బులు వాళ్ళకి తిరిగిప్పించే విధంగా మీరు చూడాలి అధ్యక్ష. మేడం గారు అధ్యక్ష, నా డివిజన్లో పాత 53 వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ 30 వ్యక్తుల్లో ఇదే సభలో కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, ఎందుకంటే మొన్న ఎలక్షన్లో వాళ్ళ పార్టీ సభ్యులైనటువంటి కృష్ణ గారు మా కార్పొరేటర్ గారు ఇంత కోఆర్డినేటర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇంత అవినీతి చేశారు అని చెప్పేసి ఒక కాంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే దేవి గారి చట్టం మీద ఇల్లు తొలగించినట్టు వాళ్ళు మేజర్గా అభివృద్ధి చేశారు. దీని మీద కూడా ఎంక్వైరీ చేసి అరెస్టులు చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు వాళ్ళు టిట్కో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ డివిజన్లోనే రేషన్ కార్డులో మొగుడు ఉంటే ఇద్దరు చేత కూడా డబ్బు కట్టించి ఓటేస్తే ఇస్తామని చెప్పారు. నా డివిజన్లో పుస్తలు అమ్మి సార్ మా అందరూ చాలా ఆధారాలు ఉంటున్నాయి. దీని మీద మీరు కనుక ఒక ఎంక్వైరీ చేస్తే అందరూ కూడా దానికి ఇస్తారు. దాన్ని బట్టి ఏం చేయాలనేది అది తెలుస్తుంది. అధ్యక్ష 1 అవర్ ఫస్ట్ అవర్ అయిపోయింది. మీరు దయచేసి ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు, గౌరవ కార్పొరేట్లు అందరూ చెప్పారు, అందరి యొక్క ఆవేదన ఇక్కడ ఉన్న ఆవేదన వాళ్ళ డివిజన్లో కూడా ఉన్నాయి ఆవేదన బయట పెట్టిన పార్టీ పరంగా అందరి యొక్క ఆవేదన ఈ ఇళ్లలో అవకతవకలు జరిగి అది 64 మంది మనసులు తీస్తే బయటకు వస్తాయి. ఎందుకు పార్టీ దెబ్బతిందో కూడా వాళ్ళకి తెలుసు. మోసం జరిగిందని చెప్తున్నాం. మీరు గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించండి. వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరి దొరలో బయటకు వస్తాయి. ఎందుకు మనం గుమ్మడికాయలు పెట్టుకోవాలి? అధ్యక్ష టైం అయిపోయింది. అధ్యక్ష మీరు 1 అవర్ క్వశ్చన్ అవర్ అయిపోయింది. ప్రతి మీటింగ్లో కూడా క్వశ్చన్ టైం తీసుకుంటారు. అదే సమయంలో ఫస్ట్ మీటింగ్ చేయండి. మీరు దయచేసి రూలింగ్ ఇవ్వండి. ఇదే సాంప్రదాయం 5 సంవత్సరాలు కొనసాగుతుంది.
అధ్యక్ష పుస్తకాలు అయిపోయింది. అధ్యక్ష కమిషనర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి కదా ఆదేశం ఇది. అవును సార్. ఇప్పుడు ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు, గౌరవ కార్పొరేటర్లందరి యొక్క కోరిక మీద గత ప్రభుత్వంలో ఏదైతే టిడ్కో మీద అవకతవకలు జరిగినాయో వాటన్నిటి మీద కూడా ఒక విజిలెన్స్ కమిటీ వేసిందిగా కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఆఫీస్గా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కమిషనర్ గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగిందండి. విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి కదా. ఏజెండా బ్యాచ్ ఓకే సార్. ఇప్పుడు పుస్తకం అయిపోయింది. దానికి ఆన్సర్ చేశారు. క్వశ్చన్ 1 అవరే కదా, క్వశ్చన్ అవర్ అయిపోయింది కదా. ఎజెండా స్టార్ట్ చేయొచ్చండి. క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. కమిషనర్ గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం మీరు చెప్పండి సార్. కమిషనర్ గారు చెప్పండి. మేడం క్వశ్చన్ అవర్ అయిపోయింది. సో క్వశ్చన్ అవర్ సంబంధించి ఇంకా బ్యాలెన్స్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏదైనా అవసరమైతే మీరు రైటింగ్ లో ఇస్తే దానికి మేము రిప్లై చేస్తాము. విజిలెన్స్ ఎంక్వైరీ అనేది కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేస్తే దాని మీద మేము చర్య తీసుకుంటాం. పాస్ అయిపోయిందండి. పాస్ అయింది. మీరు చేయండి. అధ్యక్ష విజిలెన్స్ ఎంక్వైరీ ఏమనంటే దాంతో పాటుగా ఇప్పుడు ఇచ్చినటువంటి విజయవాడ నగరంలో వచ్చినటువంటి ఇళ్ల ప్లాంట్ కూడా చేస్తున్నారు. ఇళ్ల ప్లాంట్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. 31,000 మాకేం ఆ రోజున అధ్యక్ష మీరు తెలంగాణ స్టార్ట్ చేసింది అధ్యక్ష. కులం మతం పార్టీ చూడకుండా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ఎంపీ గారు మీడియా సమక్షంలో కూడా డిప్యూటీ మేయర్ గారు అవినీతి జరిగిందని చెప్పేసి ఇది అన్ని మీడియాలో కూడా వచ్చింది. దీని మీద కూడా ఇంక్లూడ్ చేసి ఫ్లోర్ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేసి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మీకు ఆదేశించాలని తీర్మానం. మూడు అధ్యక్ష వాయిదా 4 ఆఫీసు సూచన ఆమోదితమైంది. 5 దురపతి అయితే 4 అధ్యక్ష సచిన్ గారు ఇంకా చాలా స్లోగా ఉన్నారు. హరిబాబు గారు చూసుకుంటే విశాఖ ఎక్స్ప్రెస్ కూడా పనిచేసేది కాదండి. వారిని కట్టుకుని మేము నిలబడ్డాం. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీ సూచనలు తీసుకుంటాం. మేము గౌరవిస్తాం.
తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ కావచ్చు, సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్తో కావచ్చు, మేయర్ గారి అధ్యక్షతన ఈరోజు ఉదయం మీటింగ్ జరిగింది. దాంట్లో ఎజెండా ఫిక్స్ చేసుకొని ఏదైతే ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇష్యూస్ ఉన్నాయో, ఎందుకంటే మన కార్పొరేటర్లో సుమారు 67 కరోనా రావడం జరిగింది, గౌరవ ఎంపీ గారికి కరోనా రావడం జరిగింది. తప్పని పరిస్థితి కాబట్టి ఈరోజు కౌన్సిల్ నడపాలని చెప్పిన ఉద్దేశంలో ఏదైతే కార్పొరేషన్కి అర్జెంటుగా ఎజెండా ఉందో వాటిని మూవ్ చేసుకుందాం అనుకున్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి తెలియదు అనుకుంటాను. ఫ్లోర్ లీడర్ గారు, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ వచ్చారు, సిపిఎం ఫ్లోర్ లీడర్ ఉన్నారు. మనం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆవేశంగా మాట్లాడేసి ఏదో మంత్రి గారు చూడండి మేయర్ గారు పనిచేస్తున్నారని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది తప్ప చంద్రబాబు లాగా ఒక్కళ్ళు నడిపే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చూపెట్టుకుంది. ఒక బీసీ మహిళగా ఆమెకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. మీరెవరు కూడా ఆ మేయర్ గారిని అవమానించే విధంగా మాత్రం మాట్లాడడం చాలా అసహ్యకరం. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలా. ఒకటి ఒక నిమిషాలు చెప్తా సమాధానం. మీరందరూ కూడా పరిస్థితి, ఈ రోజు పరిస్థితిలో చాలా మంది ఇబ్బందులు పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే కార్పొరేషన్కి ఇంపార్టెంట్ ఎజెండా ఉందో వాటి మీద ముందుకు వెళ్దాం అనుకుంటే మీరు పెట్టిన వాటి అన్నిటికీ కూడా రాతపూర్వకంగా సలహా ఇస్తారు. వాయిదా వేసిన నెక్స్ట్ కౌన్సిల్ మాట్లాడతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ కౌన్సిల్కి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎక్కడ వెనకాడే పరిస్థితి లేదు. ఎన్ని చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము మీరు చేయలేని 5 ఏళ్లలో చేయలేని పరిపాలన 20 నెలల్లో చూపిస్తున్న ప్రభుత్వం సుమారుగా 1,00,000 మందికి ఇళ్ళు ఇచ్చిన చరిత్ర విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిది. ఇళ్ళు స్థాయి చరిత్ర చంద్రబాబుది. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఈ రోజు మీరు 14 మందికి పరిమితమయ్యే తెలుసా మీకు? మీరు చేసిన అవినీతి, మీరు చేసిన తప్పుడు పరిపాలన, దానికే మీరు పరిమితమయ్యారు. దయచేసి మీరు రాజకీయాలకు వెళ్ళకుండా కోవిడ్ టైం కాబట్టి సహకరించుకొని ఎవరికి వాళ్ళు ఈరోజు జనరల్ గా ఉన్న కూడా ఇద్దరికి కోవిడ్ వచ్చింది. ఈరోజు వాళ్ళకి ఎక్కడ సింటమ్స్ కూడా లేవు. మనం దాన్ని గమనించుకోవాల్సిన అవసరం తప్ప ఎవరి కాళ్ళు రాజకీయం మాట్లాడకుండా ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు. ఇక్కడి నుంచి ఒక మంచి మెసేజ్ కూడా ప్రజలకు ఇవ్వాలి. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఏదైతే కోవిడ్ ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఈ కౌన్సిల్ని ఎంత త్వరితగతిన దీన్ని సమావేశం ముగించుకుంటే అంత మంచిది తప్ప ఏదో భయాలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందాక చాలా మంది మాట్లాడారు. దాదాపు 450 కోట్లను తీసుకొచ్చామని. ఆ 450 కోట్లని డైవర్ట్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. 450 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే స్టాంప్ డైస్ కట్టకుండా వాటిని అమౌంట్ నిధులను దారిని మళ్ళించిన చరిత్ర చంద్రబాబుది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులన్నీ కూడా ఆయన ఇస్తున్నారు. ఈరోజు అదే రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది, కార్పొరేషన్ నుంచి చేస్తున్నాం. అభివృద్ధి సహకరించాడు తప్ప రాజకీయాలు చేయడానికి ఇంకా బోల్డ్ టైం ఉంది, చేద్దాము. మీరు కూడా చక్కటి సూచనలు ఇవ్వండి, కోవిడ్ సూచనలు ఇవ్వచ్చు. దయచేసి ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాని పూర్తిగా మీ యొక్క డిస్కస్ చేశారు కాబట్టి దాన్ని త్వరితగా పూర్తి చేసుకొని నగర ప్రజలందరికీ కూడా కోవిడ్ మీద ఒక చక్కటి మెసేజ్ ఇచ్చే విధంగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చెప్తున్నారు మేయర్ గారిని అగౌరవంగా మాట్లాడారని. ఇక్కడ మా పార్టీ తరఫున ఎవరు మేము ఆ విధంగా మాట్లాడలేదు, ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ ఏంటంటే మాకు కోవిడ్ అంటే తెలుసు, దాని గురించి మేము ఆలోచిస్తున్నాము. మేము కూడా సబ్జెక్ట్ కొంచెం స్లోగా వాయిదా అది చెప్పడం అని సత్యం గారిని అడిగాం, కానీ గౌరవ ఫ్లోర్ లీడర్ గారిని అడుగుతున్నాం తప్పితే మేము టైం వేస్ట్ చేద్దాము, ఒక ముఖ్యమంత్రిని పొగుడుతాము, ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని చెప్పని దరుగులేసుకున్నామని ఉద్దేశం మాకు ఏమాత్రం లేదంటే. అదే రకంగా చూస్తే ఈ రోజు అందరూ స్టూడెంట్ కొంచెం టైం కావాలి కాబట్టి కొంచెం స్లో చేయమని అడిగాను తప్పితే ఎవరిని ఏమి ఉద్దేశించి మాట్లాడలేదు. నాకు చాలా సంతోషం, ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ కూడా మహిళ ఉన్నారు కాబట్టి మహిళలుగా గౌరవించుకోవడం మాకు తెలుసు. అంతేగాని మంత్రి వర్యులు దాన్ని ఇంకో విధంగా తీసుకురావద్దు. బీసీ మహిళ మీరు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కాదండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆయన అన్న మాటకి మంత్రి గారు అంతేగాని
కానీ ఇంకోటి కాదు. ఆయన చెప్పారు, మంత్రి గారా మేయరు, మీరా మేయర్ అని. నేనే మేయర్ని. మహిళగా ఆడవాళ్ళకి మహిళలకి పెద్దపీట వేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నేనే మేయర్, మంత్రి గారు కాదు, నేనే మేయర్. ఇంకోసారి ఇలాగా వద్దండి, ఇలాంటి మాటలు వద్దు. ఆయన దేవిగా అలా అన్నారో ఏ ఉద్యోగంలో అన్నారో తెలియదండి. తెలుపనా కొద్దిగా ఏమైందో ఇదివరకే ఇల్లు అమ్మేశారు లేదా ఇంకోటి అమ్మేశారు అధికారులకే కట్టే తీసుకొచ్చారు. సరే అది కూడా అధికారులు చెప్పారు 50,000 పెట్టారు, 1,00,000 పెట్టారు అని చెప్పారు. అయ్యి 60,000 పెట్టారని ఇస్తారు. మరి స్పీచ్లు ఇవ్వడానికి ఫ్లైట్లు కాదు, ఇది కౌన్సిల్, ఇది మీరు మీరు రండి కాదు మీ మాట్లాడుకుందాం. ఇంకా ఇదంతా మీరందరూ మంచి మా కౌన్సిల్ మంచి చేస్తే మేము కూడా ఎజెండాస్ పడే చాలా సేపు అయింది. దయచేసి గమనించి ఏ తీర్మానం దగ్గర ఆగిందో ఆ సబ్జెక్ట్ మీద దయచేసి మాట్లాడాలనుకుంటే దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అంటే మహిళలు గౌరవించే ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం దగ్గర మేము ఎక్కడ కూడా కౌన్సిల్ కాబట్టి ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తున్నాం. మంత్రి గారు కోవిడ్ అని చెప్తున్నారు. ఇక్కడ అందరం కూడా కోవిడ్ నిబంధనలు పాటించే లోపల వచ్చాము. కోవిడ్ ప్రకారం కూర్చున్నాము, శానిటైజర్ ఇచ్చారు, మాస్క్ తీసుకుని కోవిడ్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. అట్లు కూడా ర్యాపిడ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన విజయవాడలో కూడా కోవిడ్ కరోనా సర్టిఫికేట్ ఉంది కాబట్టి గౌరవ ఎవరైతే ఆపరేట్ ప్రవేశించేది కూడా వాయిదా వేస్తుంది. అలాగే ఆఫీస్ వాళ్ళు ఏదైతే చేసినవి కూడా మనం కొన్ని ఆమోదించాం, కొన్ని వాయిదా వేసాము. అవన్నీ కూడా గౌరవ సభ్యులు అందరూ కూడా గౌరవించి నెక్స్ట్ మనం దీన్ని వాయిదా చేసి ఆఫీస్ వాళ్ళు కోవిడ్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్రూప్ సామాజిక దూరం పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాక టీడీపీ చెప్పారు అన్ని చేసుకునే వచ్చామని ఏ సభలో సమావేశం. ఇది ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కాబట్టి ఆల్రెడీ డేట్ నిర్ణయించారు కాబట్టి ఈ కౌన్సిల్ మీటింగ్ అనేది ఈరోజు చేయడం జరిగింది. దయచేసి మీరు ప్రజలు కూడా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం ఇది మనకు అవసరం, కానీ ప్రజలు హర్షించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి దీన్ని ఎంతో త్వరగా ముగించి చేసుకుంటే అది మంచిదని చెప్పి నా అభిప్రాయం. అందరూ చెప్పారు సబ్జెక్ట్ తొందరగా ముగించాలని. మళ్ళీ పిల్లలకి ఎందుకంటే అంతగా ఏమి ఇస్తారని
నాన్ ప్రెసిడెంట్